Please subscribe, press bell icon for more videos. హాయ్ మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఇంతకుముందు 6 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 2 నేర్చుకోబోతున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం నేర్చుకోండి. ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది, ఇలాంటి క్వశ్చన్సే ఎట్లాగో వస్తుంది 7 మార్క్స్. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఇవే. మై డియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మ్యాథ్స్ 1B ఇంతకుముందు ఆర్థో సెంటర్ మరియు సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్ నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఆర్థో సెంటర్ ప్రాబ్లమే, కానీ ఇక్కడ ఏమిచ్చాడంటే ఫైండ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ వెన్ సైడ్స్ అన్నాడు. అంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకే, 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇది చూడండి ఫస్ట్. ఓకే, సొల్యూషన్. ఓకే, చూడండి ఇది ట్రయాంగిల్. ఓకే, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది సి. ఓకే, చూడండి ఇది 1 సైడ్ అన్నాడు. సైడ్ అన్నట్టు ఈ సైడ్, ఇంకోటి ఈ సైడ్. ఓకే, ఈ సైడ్. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ సైడ్ ఈ సైడ్. ఓకే, ఈ 2 ఈక్వేషన్ ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, లెట్ ఆర్థో సెంటర్. ఓకే, ఓ ఎక్స్ కామా వై. ఓకే, ఫస్ట్ ఏమన్నాడు, ఈక్వేషన్ 1 అంటే ఇది. ఓకే, 7x plus y minus 10 is equals to 0 is 1. Okay, x minus 2y plus 5 is equals to 0 is equation number 2. Equation 3 చూడండి, x plus y plus 2 is equals to 0 is equation number 3. ఇప్పుడు మనకు ఆర్థో సెంటర్ అంటే ఏం చెప్పాను, ఇది చూడండి. ఏ నుండి బి పైకి బీసీ పైకి గీయాలి, బీసీ స్లోప్. ఓకే, ఇక్కడ కూడా ఇంతకుముందు మనం చేసినాం. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఏ పాయింట్ తెలియదు కాబట్టి ఏ 1 మరి 2 ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది. ఓకే, ఇంకొక లైన్ ఇచ్చింది కదా, ఇంకొక సైడ్ లైన్ ఉంది కదా 3. ఇది దీని యొక్క లైన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. లైన్ యొక్క స్లోప్ మనకు తెలుసు, స్లోప్ ఫార్ములా. ఒక లైన్ ఇస్తే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు అనుకోండి, దీని యొక్క స్లోప్ ఫార్ములా ఏంది, ఎం ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి. ఇది ఇప్పుడు మనకు స్లోప్ వస్తుంది. ఓకే, ఒక పాయింట్ వస్తుంది ఏ. అప్పుడు మన ఇంతకుముందు ప్రాబ్లం లెక్క వై ఏం చేయాలి, వై మైనస్ వై1 మైనస్ 1/m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఓకే, ఏ పాయింట్ ఉంటుంది, ఇక్కడ స్లోప్ ఉంటుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. అదే విధంగా ఇంకో ఈక్వేషన్ ఈ రెండింటిని సాల్వ్ చేయాలి, 1 and 3 ఈ పాయింట్ వస్తుంది. ఓకే, ఏసీ ఈ 2 యొక్క మళ్ళీ ఈ విధంగా స్లోప్ అనుకోవాలి. మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఆర్థో సెంటర్ ఈ పాయింట్ ఓఎక్స్ 0 ఎక్స్ కామా వై అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు అర్థమవుతుంది, చేస్తే ఉంటే అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఏం చేస్తున్నా, సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 we get point A. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, we get point A. అప్పుడు చూడండి ఏం చేయాలి, ఈక్వేషన్ 1 అన్నాడు కాబట్టి ఎక్స్ బై, ఓకే ఎక్స్ కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 1 into 5 1 into 5 మైనస్ ఆఫ్ -2 మైనస్ 10 ఇది ఎక్స్ వై బై, ఓకే వై బై వై మూసేస్తే ఇది ఫస్ట్ ఇది తీసుకోవాలి, -10 ఇంటూ ఇక్కడ ఏముంది 1 మైనస్ ఆఫ్ ప్లస్ 5 ఉంది కదా 5 ఇంటూ ఇక్కడ ఏముంది 7
ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి 1 ఇది తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఇవి రెండు క్రాస్ 7 ఇంటూ -2 7 ఇంటూ మైనస్ హాఫ్ 1 ఇంటూ 1 అప్పుడు ఏమైతే చూడండి x బై 1 5 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 22 10 20 ఇక్కడ 1 బై -10 -5 7 35 ఓకే నెక్స్ట్ ఇది y బై ఇక్కడ 1 బై 7 2 14 -14 -1 ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు x బై -15 దట్ ఈస్ ఈక్వల్స్ టు y బై -45 -10 -35 -45 1 బై -14 -1 అంటే -15 ఓకే ఈక్వల్ చేయండి x బై -15 is equals to 1 -1 by 15 okay that is equals to y by -45 is equals to 1 by -15 okay minus cancel minus cancel okay ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చేస్తున్నా ఇప్పుడు ఏమవుతుంది x is equals to 15 by 15 y is equals to 45 by 15 15 1 15 3 15 1 15 1 అప్పుడు ఏమైతుంది x is equals to 1 y is equals to 3 అంటే పాయింట్ ఏమైతుంది ఏ 1,3 ఈ పాయింట్ వచ్చింది ఏ పాయింట్ వచ్చింది ఓకే ఇక్కడ వరకు చూసుకోండి ఏ పాయింట్ ఏ విధంగా చేయాలంటే 1 9 2 3 సార్లు చేస్తే ఏ పాయింట్ వస్తుంది ఇప్పుడు మనకి ఏ పాయింట్ ఉంది ఇప్పుడు ఏం కావాలి స్లోప్ కావాలి దేని స్లోప్ కావాలి ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి ఈ లైన్ ఏంది ఈక్వేషన్ 3 ఓకే ఇది చూడండి ఏ పాయింట్ ఇక్కడ మీల్ని రబ్ చేస్తున్నా ఓకే ఓకే ఇప్పుడు రబ్ చేస్తున్నా ఇది ఇప్పుడు ఏం రాస్తుంది ఇక్కడ ఏ పాయింట్ వచ్చిందిగా ఇప్పుడు చూడండి కేస్ 1 ఫైండింగ్ ఆల్టిట్యూడ్ త్రో ఏం చేయాలి ఇంతకుముందు ప్రాబ్లం లేక ఏ 1, ఎంత 3 అంతే ఇవి రబ్ చేసేయండి ఇప్పుడు మనం ఏం చేయాలి స్లోప్ ఆఫ్ 3 లైన్ ఏముంది స్లోప్ ఆఫ్ లైన్ x plus y plus 2 is equals to 0 ఓకే ఈక్వేషన్ అంతే కదా ఓకే ఇప్పుడు ఏమైతే ఫార్ములా m is like x 2 is equals 0 slope m is equals to minus a by b ఇక్కడ a అంటే ఏంది ఇక్కడ a అంటే a is equals to 1 b is equals to 1 c is equals to 2 కాబట్టి a is equals to -1 by 1 అంటే -1 ఓకే ఇప్పుడు చూడండి మన ఫార్ములా తెలుసు ఓకే చూడండి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఓకే passing through a 1, 3 and perpendicular slope ఇప్పుడు ఏమవుతుంది
y minus y1 is equals to minus 1 by m x minus x1. Okay, నిన్నటి ద సేమ్ ఇది x1 y1. ఓకే, ఇప్పుడు y minus 3 మైనస్ ఆ 1 బై m వాల్యూ ఏమొచ్చింది మైనస్ 1 వచ్చింది. x మైనస్ x1 ఎంత 1 మైనస్ మైనస్ క్యాన్సల్. అప్పుడు ఏం మిగులుతుంది y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 1. దీన్ని ఆడ తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది x మైనస్ 1. ఓకే, x మైనస్ 1. ఇప్పుడు ఇది అటు అవుతుంది మైనస్ y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏమవుతుంది x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నంబర్ ఎంత 4. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ 4 ఇక్కడ రాసుకోండి సైడ్కి. ఇది అవసరం తర్వాత, ఎందుకంటే మనం ఈ లైన్ వచ్చింది ఇప్పుడు మనకు ఈక్వేషన్ 4 అంటే. ఓకే, అప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ 4. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి 192 సాల్వ్ చేసి ఏ పాయింట్ వచ్చింది, తర్వాత దీని యొక్క లైన్ యొక్క స్లోప్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే 193 సాల్వ్ చేస్తే బి పాయింట్ వస్తుంది. ఓకే, బి పాయింట్ వచ్చిన దాన్ని అప్పుడు ఏం చేయాలి ఏసీ 2 ఉంది కదా దీని యొక్క స్లోప్ అనుకొని ఈ పాయింట్ ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి చేస్తా అర్థమవుతుంది, చేస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి 193 సాల్వ్ చేయాలి. ఓకే, సాల్వింగ్ 193 వి గెట్ బి పాయింట్. ఓకే, ఇది గుర్తుకుండాలి. చూడండి బి పాయింట్ 193 అన్నా కదా, ఇది ఈ ఈక్వేషన్ ని మర్చిపోవాలి మధ్యలోది. ఓకే, మధ్యలో మర్చిపోండి ఎక్స్ బై. ఓకే, ఎక్స్ బై ఇక్కడ ఎక్స్ ఇది మర్చిపోవాలి కాబట్టి ఇక్కడ వైకి ఏముంది 1 2 జా 1 into 2 మైనస్ ఆఫ్ ఇక్కడ 1 into మైనస్ 10 1 into మైనస్ 10. ఓకే, చూడండి ఇప్పుడు y బై. ఓకే, y అంటే ఇది తీసుకోవాలి మైనస్ 10 ఇంటూ ఇక్కడ ఎక్స్ దగ్గర ఏముంది కోఎఫిషియంట్, ఎక్స్ దగ్గర కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది 1 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 1 ఉంది 1 తీసుకోవాలి మైనస్. ఓకే, మళ్ళీ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇప్పుడు 7 into 2 7 into 2 అంతే కదా, 10 into 1 7 into 2. ఇప్పుడు నెక్స్ట్ 1 బై ఇప్పుడు ఇది మర్చిపోవాలి ఇది కాబట్టి 7 into 1 1 into 1 మైనస్ 1 into 1. అప్పుడు ఏమవుతుంది చూడండి ఎక్స్ బై 2 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 y బై మైనస్ 10 7 మైనస్ 14 7 to the 14 కాబట్టి 1 బై 7 మైనస్ 1. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బై 12 y బై మైనస్ 24 1 బై 6. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ బై 12 1 బై 6 ఎక్స్ బై మైనస్ 24 బై 1 బై 6. ఇప్పుడు ఇవి యాడ్ రాయండి, ఇక్కడ చేస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 బై 6 y ఈజ్ ఈక్వల్స్ టు y ఇది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇటు వస్తుంది మైనస్ 24 అటు వస్తుంది. ఓకే, మైనస్ 24 బై 6 6 1 జా 6 2 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 6 1 జా 6 4 జా y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. అప్పుడు ఏమవుతుంది బి పాయింట్ ఎక్స్ మైనస్ ఎక్స్ 2 మైనస్ 4 ఇదేంటి బి పాయింట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి బి పాయింట్ వచ్చింది ఏమొచ్చింది 2 మైనస్ 4. ఓకే, అంతే కదా, ఏ పాయింట్ ఏమొచ్చింది అప్పుడే వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు చూడండి
ఇప్పుడు చూడండి, ఓకే, కేస్ 2 ఓకే, ఫైండింగ్ ఆల్టిట్యూడ్ త్రో బి పాయింట్ ఏమొచ్చింది 2, -4. ఓకే, ఇప్పుడు చూడండి ఫార్ములా ఏంది, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ లైన్ 1 and 3 solution 2 లైన్, సెకండ్ లైన్ ఏంది x - 2y + 5 = 0. ఇక్కడ a = 1, b = -2. ఓకే, స్లోప్ m -a/, మైనస్ ఆఫ్ a అంటే 1 బై b అంటే -2, మైనస్ క్యాన్సల్ కాబట్టి 1/2. ఇప్పుడు మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్, ఓకే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రో బి, ఇప్పుడు బి కదా, బి 2, -4 అండ్ పర్పెండిక్యులర్ స్లోప్. అప్పుడు ఏమైతే ఫార్ములా y - y1 -1/m x - x1. ఓకే, ఇది x1 y1. ఇప్పుడు ఏమవుతుంది y మైనస్ ఆఫ్ y1 ఎంత -4 -1/m వాల్యూ ఎంత 1/2. ఓకే, x1 ఎంత -2 ఇటు పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది y + 4 = 2 పైకి వస్తే -2 x -2. ఓకే, ఇప్పుడు చూడండి అప్పుడు ఏమవుతుంది y + 4 = -2 × x -2x +4. నేను ఇటు తీసుకొస్తున్నా ఇప్పుడు. ఓకే, చూడండి ఇప్పుడు ఏమైతే దీన్ని ఇటు తీసుకొస్తే +2x అవుతుంది, -4 అయిపోతుంది. ఓకే, ఇది ఎట్లుంది అటెండ్ వస్తా +4 +y +4 = 0. ఇది క్యాన్సల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 2x + y = 0. ఈక్వేషన్ నెంబర్ 5. చూడండి ఈక్వేషన్ 5 ఏమవుతుంది 2x + y = 0. ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఒకసారి, అర్థమైందిగా. ఇప్పుడు రబ్ చేస్తున్నా, ఇప్పుడు ఏం చేయాలి, మనకి 2 వచ్చిన తర్వాత ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. ఓకే, ఓకే, ఏ పాయింట్ ఏమవుతుంది మనకు 1, 3. చూడండి సాల్వింగ్ 4 and 5 x - y plus x - y
plus 2 is equals to 0. Fourth equation. Fifth equation is 2x plus y. Constant ఏం లేదంటే 0 అన్నట్టు. ఇది ఈక్వల్స్ 0. చూడండి x by అంటే ఇది తీసుకోవాలి. -1 into 0. -1 into 0. Minus of 1 into 2. ఓకే. తర్వాత y తీసుకుంటున్నాం కాబట్టి ఇది 2 into 2. Minus of 1 into 0. ఓకే. ఇప్పుడు 1 by ఇది తీసుకుంటున్నాం కాబట్టి 2 into 1 into 1. Minus of 2 into -1. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమవుతుంది 0 -2 1 to the 2 కాబట్టి y by 2 to the 4 minus 1 into 0 అంటే 0 కాబట్టి 1 by 1 minus of minus into minus plus కాబట్టి 2. ఓకే. అప్పుడు ఏమవుతుంది x by ఓకే x by -2 y by 4 1 by 3. ఓకే. అప్పుడు ఏమవుతుంది x by -2 is equals to 1 by 3 y by 4 is equals to 1 by 3. అప్పుడు ఏమవుతుంది x is equals to -2 by 3 y is equals to 4 by 3. ఓకే. therefore ఏమవుతుంది ఇది ఏమవుతుంది ఆర్థో సెంటర్ x, y is equals to -2 by 3 4 by 3. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే. ఇంతకుముందు మనం ఆర్థో సెంటర్ చేసినాం కదా, అదే సేమ్ ప్రాబ్లం. మీరు హోంవర్క్ చేయండి. ఇది ఆన్సర్ క్వశ్చన్ ఈ విధంగా ఉంది. ఓకే. ఆన్సర్ ఇది రావాలి. ఫస్ట్ ఏం చేయాలి దీన్ని 1 అనుకోవాలి, దీన్ని 2 అనుకోవాలి, దీన్ని 3 అనుకోవాలి. ఓకే. 1 and 2ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది. ఓకే. తర్వాత 3 లైన్ యొక్క స్లోప్ అనుకోవాలి. ఓకే. ఆ స్లోప్ వస్తుంది కదా, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. y - y1 -1 by m x minus x1. అప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది, దాన్ని 4th అనుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి 2 and 3ని సాల్వ్ చేస్తే బి పాయింట్ వస్తుంది. ఓకే. అప్పుడు ఏం చేయాలి 1 and 3ని సాల్వ్ చేయాలి. ఓకే. అప్పుడు ఏం చేయాలి 2 యొక్క లైన్ స్లోప్ అనుకోవాలి m. ఓకే. అప్పుడు మళ్ళీ లైన్ స్లోప్ ఉంటుంది కదా, బి పాయింట్ స్లోప్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. y - y1 -1 by m into x minus x1. ఓకే. 5th ఈక్వేషన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి సాల్వ్ చేయాలి 4th అండ్ 5th. అప్పుడు ఏమొస్తుంది x y, అదే ఆర్థో సెంటర్. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు ఏ ఆన్సర్ రావాలి చూసుకోండి ఒకసారి. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం సేమ్. ఓకే. ఆ విధంగా చేయండి. Thanks for watching my videos. Please subscribe my channel.